ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడు. తన దేహాన్ని సుఖపెట్టుకోవడానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నాడు. కానీ తన ఆత్మ విషయమైనటువంటి రక్షణను గురించి మాత్రము అతను ఆలోచన చేయలేదు. అందుకనే దేవుడు అతను ఏమని పిలుస్తున్నాడు అని అంటే, వెర్రివాడా. ఈరోజు నీవు కూడా లోకంలో పడి అవి సంపాదించాం, ఇవి సంపాదిద్దాం, ఆ జ్ఞానం సంపాదించుకుందాం, ఇవి చేద్దాం అని ప్రాకులాడుతూ దేవుని గురించినటువంటి ఆ జ్ఞానము నువ్వు సంపాదించుకోకుండా, యేసయ్యను గురించినటువంటి జ్ఞానము నువ్వు సంపాదించుకోకుండా నీ బ్రతుకును అలాగే గడిపితే దేవుడు నిన్ను కూడా ఏమంటున్నాడు తెలుసా? వెర్రిదానా అని పిలుస్తున్నాడు. వెర్రివాడు, జ్ఞానము లేనివారు. హల్లెలూయా. దేవుని వాక్యం హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఏం చెప్తుందనంటే, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారంట. ఏ జ్ఞానము లేక? లోక సంబంధమైన జ్ఞానము కాదు, పర సంబంధమైన జ్ఞానము లేక, యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము లేక, దేవుని రాజ్యమును గురించినటువంటి జ్ఞానము లేక, మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణను గురించినటువంటి జ్ఞానము లేక, పరలోకానికి సంబంధించిన దాని గురించినటువంటి జ్ఞానము లేక ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. హల్లెలూయా. మనము అలా ఉండకూడదు అని ఈరోజు వాక్యము మనకి నేర్పిస్తూ ఉంది. ఈ లోకము జ్ఞానము నువ్వు సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా పర్వాలేదు, కానీ దైవికమైనటువంటి జ్ఞానము సంపాదించుకో. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటేనే జ్ఞానవంతురాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని అంగీకరించిన బిడ్డవైతే నువ్వు విద్యావంతుల కన్నా జ్ఞానవంతురాలు అనేటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. ఆమేన్. ఈ దమరి అనేటువంటి స్త్రీ జీవితంలో నుంచి మొదటిగా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, మనం ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, కానీ పర సంబంధమైన జ్ఞానాన్ని పొందుకుని దైవ రాజ్యము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలని మొదటి అంశంగా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే రెండవదిగా ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఆమె మొదటిగా ఏథెన్సు పట్టణస్థురాలు. రెండవదిగా ఆమె సువార్త విన్నది. ఆ అరియోపగు సభలో పౌలు గారు నిలబడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సభలో దమరి అనే ఈ స్త్రీ కూడా ఉన్నది. యేసయ్యను గురించినటువంటి వార్త అక్కడ ప్రకటించబడుతున్నప్పుడు, ఈ వార్త నేను వినను, నేనెందుకు వినాలి అని చెప్పి అక్కడి నుంచి ఆమె లేచి వెళ్ళిపోలేదు. చెప్పబడుతున్నటువంటి ఆ మాటలను ఆమె వినినది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉంటుంది కదా, మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు. వారు ఏం చేశారంట? విన్నారు. పౌలు గారు మృతుల పునరుత్థానము గురించి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ సభలో ఉన్న వారందరూ ఏం చేశారంట? విన్నారు. వినినప్పుడు విన్నారు వాళ్ళందరూ. వారితో పాటు ఈ దమరి అనే స్త్రీ కూడా ఆ సువార్తను వినినది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సువార్త విన్నది, ఆ సువార్తను ఆమె ఆలకించింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పేసింది. మనం కూడా దేవుని గురించినటువంటి విషయాలు వినేవారంగా ఉండాలి. లోక సంగతులు ఎన్నో వినాలంటే చెవి కోసుకుంటాం మనం. వారి గురించి వీరి గురించి వినాలంటే గంటల తరబడి వింటాం, గంటల తరబడి వింటాం. కల్పన కథలు వింటాం, రాజకీయ వార్తలు మనం వింటాం. అప్పుడు మనకి ఏమి అనిపించదు. ఎంత టైం అయినా సరే లోక సంబంధమైన మాటలు వింటూనే ఉంటాం. కానీ చాలామందికి దేవుని గురించినటువంటి మాటలు వినడానికి మాత్రం ఇష్టం ఉండదు. వాక్యం ఎంతో విస్తారంగా దొరుకుతూ ఉన్నా వినడానికి మాత్రము కొంతమంది ఆసక్తి కనపరచడం లేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము అలా ఉండకూడదు. దేవుని గురించినటువంటి వార్త వినడానికి మనము ఆతురత కలిగిన వారమై ఉండాలి. దేవుని గురించినటువంటి వార్త వినడానికి మనం వేగిరపడిన వారమై ఉండాలి. త్వరపడే వారంగా ఉండాలి. ఇష్టత చూపించాలి. దేవుని వార్త వినడానికి సముఖత కలిగి మనం ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుని మాట జీవము కలిగినది, దేవుని మాట శక్తి కలిగినది, దేవుని మాట ఎంతో ప్రభావము కలిగినది. ఆ మాట మనం వింటే ఆ ప్రభావము మన జీవితాలనే మార్చేస్తుంది.
దేవుని మాట మనం వింటే ఆ ప్రభావము మన బ్రతుకులనే మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితాలలో నువ్వు ఆశీర్వాదం పొందాలి అనంటే ఎలా పొందుతావు? నీ జీవితాల్లో నీకు దేవుని కృప దిగి రావాలి అనంటే ఎలా వస్తుంది? దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపనటువంటి నీ జీవితాల్లో దేవుడు ఎందుకు కార్యాలు చేయాలి? దేవుడు ఎందుకు మేలులు చేయాలి? ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ మధ్యాహ్న సమయమందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 81:8 మనం చూస్తే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? నా మాట వినిన ఎడల ఎంత మేలు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. కీర్తనలు 81:8 మనం చూస్తే, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. చూడండి, దేవుని మాట వింటేనంట ఎంతో మేలంట. మరి ఆయన మాట మనం వినడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఈ దమరి అనేటువంటి స్త్రీ ఒక అన్యురాలు. అప్పటి వరకు కూడా బహు విగ్రహారాధనతో నిండినటువంటి ఏథెన్సు పట్టణములో ఉన్నటువంటి స్త్రీ. ఈమె కూడా బహు విగ్రహారాధికులు. అయినప్పటికీ కూడా దేవుని సువార్త ఆలకించినది, విన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆమె జీవితం మారిపోయింది. అందుకని ఆమె ప్రభు గొప్పతనాన్ని తెలుసుకుంది. నీవు కూడా నీ జీవితంలో ప్రభువు మాట వింటే అది నీకెంతో మేలును కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా 10:17 మనం చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. దేవుని మీద నమ్మకాన్ని మనకి పెంచుతుంది. దేవుని గొప్పతనాన్ని మనం వినే కొలది దేవుని మీద మనకి నమ్మకం పెరుగుతుంది. అందుకనే దేవుని మాటలు మనము వినాలి, వినాలి, వినాలి. యెషయా గ్రంథం 1:19 కూడా మనం చూస్తే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. మనం సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా మనం అనుభవిస్తాము అని ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. యోహాను సువార్త 5:24 కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. నా మాట విని దాని యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరంట? నిత్య జీవము కలిగిన వాడంట. దేవుని మాటను మనం వింటేనే నిత్య జీవం మనకి. ఆ మాటను మనం వినేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు ఒక రోజున చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. నిరాశతో ఒడ్డుకు వచ్చేసి తన వలను బాగు చేసుకుంటూ ఉన్నాడు. చాలా నిరాశతో ఉన్నాడు. అటువంటి నిరాశతో ఉన్నటువంటి ఆయన దగ్గరికి ప్రభు అయిన యేసు వచ్చాడు. సీమోను పేతురు, నీ దోణి నాకు ఇయ్యి అని చెప్పారు. ఆ దోణి మీద ఆయన కూర్చుని కొంచెం సేపు వాక్యం బోధించిన తర్వాత పేతుని పిలిచి, పేతురు నీ దోణిని కొంచెం లోతుకు నడిపించు అన్నారు. లోతుకు నడిపించిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, పేతురు నీ వలను కుడి ప్రక్కగా వెయ్యి అని చెప్పారు. అప్పుడు పేతురు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా. నేను చేపలు పట్టడంలో చాలా ఎక్స్పర్ట్ను. ఏ టైంలో ఎక్కడ నాకు చేపలు ఉంటాయో తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ వేయమంటే రాత్రంతా దొరకంది, ఇప్పుడు దొరుకుతుందా? నీ మాట నేను ఎందుకు వినాలయ్యా అనలేదు పేతురు గారు. అక్కడ అంటున్నారు కదా, నీ మాట చొప్పున వల వేయుచున్నానని చెప్పి వల విసిరాడు పేతురు. ఎప్పుడైతే దేవుని మాట విని పేతురు వల విసిరాడో విస్తారమైన చేపలు దొరికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని మాట వినిన వారి జీవితాలు సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపబడతాయి. దేవుని మాట వినిన వారికి ఎంతో మేలు జరుగుతుంది. దేవుని మాట వినిన వారు ఈ యొక్క భూ సంబంధమైనటువంటి పదార్థములన్నిటినీ కూడా అనుభవిస్తారు. మనము దేవుని మాట వింటే అదే మనకి నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము దేవుని మాట వినే వారంగా ఉండాలి. ఒక రోజున ఒక కుర్రోడు ఒక చెట్టుకి కట్టబడినటువంటి ఉయ్యాల ఊగుతూ ఉన్నాడంట. వాళ్ళ తండ్రి చాలా దూరాన ఉన్నాడంట. దూరాన ఉండి సడన్గా వాళ్ళ అబ్బాయిని పిలిచాడు, అరే వెంటనే అక్కడి నుంచి త్వరగా వచ్చే అని చెప్పగానే ఆ అబ్బాయి, నేను రాను,
నేను ఇప్పుడే ఆడుకోవటం మొదలు పెట్టాను, నేను రాను అని అనుకోకుండా తండ్రి మాటకు విధేయుడై వెంటనే ఆ ఉయ్యాల దిగి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళగానే ఆ కొద్దిసేపట్లో ఆ కొమ్మ మీద నుంచి ఒక పెద్ద సర్పము కిందికి వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ కుమారుడు తండ్రి మాటకు విధేయత చూపుకోకుండా ఆ ఉయ్యాలలోనే అలాగే ఊగుతూ ఉంటే గనుక ఏం జరిగేదో తెలుసా? ఆ పెద్ద సర్పము వచ్చి అతను కాటు వేసి చంపేసేది. కానీ తండ్రి రమ్మనగానే తండ్రి మాటకు విధేయుడై ఆ మాట విని వచ్చేయడం వలన గొప్ప ప్రమాదము నుండి తప్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట మనం వింటే మనకి నిత్య జీవమండి. దేవుని మాట మనం వింటే నిత్య మరణము నుండి మనము తప్పించబడతాం. దేవుని మాట మనం వింటే నిత్య మరణము నుండి మనము తప్పించబడతాం. అందుకని దేవుని మాట వినాలి. ఎంత ఎక్కువగా దేవుని మాటలు వింటే అంత ఎక్కువ కృప నీకు వస్తుంది. ఎంత ఎక్కువగా నువ్వు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతావో అంతగా విశ్వాసం నీలో పెరుగుతుంది. ఈ దమరి అనేటువంటి స్త్రీ అదే మనకి నేర్పిస్తూ ఉంది. ఆమె ఒక అన్యురాలైనప్పటికీ, విగ్రహారాధికురాలై ఉన్నప్పటికీ కూడా సువార్తను ఆలకించింది. ఆమేన్. ఒక అన్యురాలే సువార్తను ఆలకిస్తే దేవుని నమ్ముకుని దేవుని మార్గంలో కొనసాగుచున్నటువంటి మనము ఇంకెంత ఎక్కువగా దేవుని మాటలు వినడానికి ఆరాటపడాలి. దేవుని మాటలు వినడానికి మనం ఇంకెంత ఎక్కువగా ఆసక్తి చూపించాలి. కనుక మనము దేవుని మాట వినుటలో ఆసక్తి కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని వినుటలో ఆసక్తి కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనము చూసినట్లయితే ఈ స్త్రీ ఏం చేసింది అనంటే ప్రభువును విశ్వసించింది. ఎప్పుడైతే సువార్తను విన్నదో ఆమె ఏం చేసింది? ప్రభువును విశ్వసించింది. 34వ వచనంలో ఉంది కదా, అయితే కొందరు మనుషులు హత్తుకుని విశ్వసించిరి. కొంతమంది విశ్వసించారంట. ఆ విశ్వసించిన వారిలోనే ఈ దమరి అనే స్త్రీ కూడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వినడం మాత్రమే కాదు, వినడంతో ఆమె ఆగిపోలేదు. విన్న దానిని నమ్మింది, విశ్వసించింది. దేవునికి స్తోత్రం. చాలామంది విన్నారు అక్కడ. ఆ అరియోపాగు సభలో చాలామంది ఉన్నారు, చాలామంది విన్నారు. వినినటువంటి వారు కొంతమంది ఏమో అపహాస్యం చేశారు పౌలు గారిని, కొంతమంది ఏమో ఈ మాటలు ఏంటో మేము మరొకసారి వింటామలే, ఇప్పుడు మాకు టైం లేదు అన్నారు. కానీ కొంతమంది మాత్రము ఆ మాటలను విశ్వసించారు. ఆమేన్. హల్లెలూయా. అలా విశ్వసించిన వారిలో ఈ దమరి అనేటువంటి స్త్రీ కూడా ఉన్నది. మూడవదిగా ఈ స్త్రీ మనకి ఏమి నేర్పిస్తుందో తెలుసా? దేవుని మాటలు మనం వినేవారంగా మాత్రమే కాదు, దేవుని మాటలను నమ్మేవారంగా మనం ఉండాలి. దేవుని యందు విశ్వాసము కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకము కలిగినటువంటి స్త్రీలముగా మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు మనకి విశ్వాసం కావాలండి. దేవుని యందు మనకి పరిపూర్ణమైన నమ్మకం కావాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ము, నీకు సమస్తాన్ని కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. మన జీవితాల్లో మనం అనేకమైనవి సాధ్యం చేసుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఆ నమ్మకము మనకి లేకపోవడం చేత, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకం మనకు లేకపోవడం చేత దేవుని నుంచి అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది సమాధిలో పెట్టబడి. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. ఈ మార్తా మరియా వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నారు, ప్రభువా నీవెక్కడ ఉంటే గనుక నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని అంటుంటే ప్రభు వాళ్ళతో ఏమంటున్నారో తెలుసా? మార్తా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. దేవునికి స్తోత్రం. నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం. వారు నమ్మారు. ప్రభు అయిన యేసు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడున్న రాయిని పొర్లించమని చెప్పి ఏమన్నారు? లాజరు బయటికి రా అనగానే చనిపోయి 4 రోజులు శవం కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి ఆ లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడు లేచి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ఎంత అద్భుతం, ఎంత మహిమ కలిగినటువంటి కార్యము. ఆ అక్క చెల్లెలు ఇద్దరు కూడా దేవుణ్ణి నమ్మారు గనుక మహిమ కలిగినటువంటి కార్యాన్ని చూచారు.
దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతములు చేయాలి అంటే, మహిమ కలిగినటువంటి కార్యములు ప్రభు నీ జీవితంలో చెయ్యాలి అని అంటే, నువ్వు ప్రభు అయిన దేవునిని నమ్మాలి, 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 విశ్వసించాలి పరిపూర్ణంగా. అబ్రహాము విశ్వసించలేదా? అసలు ఏమీ లేనప్పుడు దేవుని స్వరాన్ని విని దేవుని మాటను నమ్మాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణాన్ని దేవుని నమ్మి మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా అబ్రహాము దేవునిని నమ్మెను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. వాగ్దానము ఆలస్యం అవుతూ ఉన్నప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, దేవుణ్ణి నమ్మే ఉన్నాడు. తన వయసు గతించిపోతున్నా, తన భార్య వయసు గతించిపోతున్నా సరే దేవుని నమ్మే జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చూస్తే అనేక మంది విశ్వాస వీరుల జాబితా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఎంతోమంది విశ్వాస వీరులు అక్కడ మనకి కనిపిస్తారు. ఆ విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసముతో ఎటువంటి కార్యాలను పొందుకున్నారో ఆ గ్రంథము స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన నమ్మాలి. ఒకవేళ ఆయనకి నీకు మేలు చేసినా మేలు చేయకపోయినా, నువ్వు అడిగింది ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన గొప్ప దేవుడే, ఆయన మహిమ కలిగిన దేవుడే. కనుక ఆయన మహిమను బట్టి ఆయనను నమ్మాలి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, దేవుడు నాకు ఇది చేస్తే నేను నమ్ముతానండి, దేవుడు నాకు అలా చేస్తే నేను నమ్ముతానండి, నా భర్తను మారిస్తే నేను నమ్ముతానండి, మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే నమ్ముతానండి అంటారు. హల్లెలూయా. దేవుడు ఏదో చేస్తే నమ్ముతున్న బట్టి అది కాదు విశ్వాసం అనేది. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన ఎడల పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. అది విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మనం చూస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మరి అగ్నిగుండంలో పడవేయడానికి అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు రాజుగారు అంటున్నారు కదా, మీకు మరొక అవకాశం ఇస్తున్నాను, ఇప్పటికైనా మీరు వెళ్ళి ఆ విగ్రహానికి మొక్కండి, లేదంటే మేము ఈ యొక్క అగ్నిగుండంలో వేసేస్తామన్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. మేము సేవించుచున్న ఈ దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. వాళ్ళకు తెలుసు దేవుడు ఎంత సమర్థుడో, దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకు తెలుసు. ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మావాలాగా దేవుణ్ణి? నీ దేవుడు నీ సమస్యల నుండి తప్పించగలిగిన వాడని నువ్వు నమ్మావా? ఏదైనా సరే చెయ్యగలడు అనేటువంటి నమ్మకము దేవుని యందు నీకున్నదా? హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కము. ఆమేన్, హల్లెలూయా. అది విశ్వాసం. రక్షిస్తేనే మా దేవుడు గొప్పవాడని చెప్పేది విశ్వాసం కాదు. కానీ రక్షించకపోయినా, దేవుడు నాకు ఈ మేలు చేసినా చేయకపోయినా నేను మాత్రము దేవునిని వదలను అనేదే నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. అటువంటి విశ్వాసాన్ని దేవుని యందు మనము కలిగి ఉండాలని ఈ స్త్రీ మనకి నేర్పిస్తూ ఉంది. సువార్తను, పౌలు గారు చెప్పినటువంటి సువార్తను వినినటువంటి ఆమె విశ్వసించింది. ఆమేన్. ఇప్పుడు ఏం చేసింది? 4వదిగా మనం చూస్తే ఆమె ప్రభువును హత్తుకొని ఉన్నది. ఆమె ప్రభువును ఏం చేసిందండి? హత్తుకొని ఉన్నది. ఆ 34వ వచనంలో ఉంది కదా, అతనిని హత్తుకొని అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ దమరి అనేటువంటి స్త్రీ ప్రభువుని హత్తుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. హత్తుకోవడం అంటే లేక బాప్తీసం తీసుకొని అక్కడతో వదిలిపెట్టేలేదు. నమ్మినటువంటి ఆమె, విశ్వసించినటువంటి ఆమె ఆయనను వెంబడించింది. తన జీవిత ముగింపు వరకు కూడా ప్రభువుని వెంబడించింది, హత్తుకుని ఉంది. ఈయన నా దేవుడు, ఈయన నా రక్షకుడు, నేను ఈయన వదిలిపెట్టనని చెప్పి ఆయనను గట్టిగా హత్తుకొని ఉన్నది. వదిలిపెట్టలేదన్నమాట. హత్తుకొని ఉండడం అంటే ప్రభువుని వదిలిపెట్టలేదు. చాలామంది మరి ఆ యొక్క వాళ్ళందరూ విగ్రహారాధికులు కదా. ఏదెన్సు పట్టణంలో చాలామంది ఆమెను ఆటంకపరిచి ఉండొచ్చు, పరిచి ఉండొచ్చు. నువ్వేంటి ఆ దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి, నువ్వేంటి అలా చేయడం ఏంటి అని చాలామంది అభ్యంతరపరిచి ఉండవచ్చు. కానీ ఆ స్త్రీ వారి ఎవ్వరి మాటలు లెక్క చేయకుండా ప్రభువుని వెంబడించింది, ప్రభువుని హత్తుకొని ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆయనను హత్తుకునిన వారంట నేటి వరకు సజీవులుగా ఉన్నారని వాక్యం అక్కడ సెలవిస్తోంది. ఎవరైతే ప్రభువుని హత్తుకుని ఉంటారో వారు సజీవులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మంచి వ్యక్తి మనకు తెలుసు, యోబు. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు, బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు. చివరికి తన శరీరము కూడా కుళ్ళిపోయింది. విపరీతమైనటువంటి బాధను అతడు అనుభవిస్తున్నాడు. భార్య వచ్చి దూషించింది, స్నేహితులు వచ్చి దూషించారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా సరే యోబు మాత్రము ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభువుని హత్తుకుని ఉన్నాడు. అంత గొప్ప శ్రమలో కూడా ప్రభువుని హత్తుకుని ఉన్నాడు. ఆయన చాలా చక్కగా అంటున్నాడు కదా, నేను నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. యెహోవాయే నాకు ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ అటువంటి భయంకరమైన పరిస్థితులలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునినే హత్తుకొని ఉన్నాడు. దేవునిని హత్తుకుని ఉన్నటువంటి యోబును దేవుడు విడిచిపెట్టలేదు. తగిన సమయమందు యోబుని జ్ఞాపకం చేసుకొని 2 అంతల ఆశీర్వాదాన్ని యోబుకి దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ప్రభువునందు విశ్వాసించి ఆయన దగ్గర నుంచి కార్యాలు పొందేసుకుని అక్కడితో సరిపెట్టేయటం కాదు, ఎప్పటికీ మనము ప్రభువుని హత్తుకుని ఉండాలి. ఎప్పటికీ కూడా మనము ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. నీ జీవితంలో పరిస్థితులు తారుమారైనా సరే ప్రభువుని మాత్రం విడిచిపెట్టొద్దు. ఇక చివరిగా మనము చూస్తే ఈ స్త్రీ పేరు దమరి కదా. దమరి అనగా ఏమిటి అని అర్థం అంటే దూడ లేక పెయ్యి అని అర్థం. దూడ అంటే ఆవులకి గేదెలకి పుట్టినటువంటి పిల్లల్ని దూడ అని పిలుస్తాం. ఆవు సాధు జంతువు. ఆమె ఏథెన్సు పట్టణంలో విగ్రహారాధికులుగా ఉన్నంత వరకు కూడా ఆమె ఒక గర్విష్ఠిగా ఉంది, ఒక అతిశయించేటువంటి స్త్రీగా ఉంది. నేనే జ్ఞానవంతురాల్ని, నేనే తెలివైన దాన్ని అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మనస్సులో ఉంది. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆమె పేరుకు తగ్గట్టుగానే ఆమె సాధువుగా మారిపోయింది, ఆమె మృదువుగా మారిపోయింది. చివరిగా ఈ యొక్క దమరి అనేటువంటి స్త్రీ మనకి ఏమి నేర్పిస్తుందనంటే, మనము సాధువైన మృదువైన దీన మనస్సు అనేటువంటి స్వభావాన్ని ధరించుకుని ఉండాలని ఈ స్త్రీ మనకి నేర్పిస్తూ ఉంది. మనము గర్విష్ఠులుగా ఉండకూడదు, అహంకారులుగా ఉండకూడదు, కోపిష్ఠులుగా మనం ఉండకూడదు. మృదువైనటువంటి స్వభావాన్ని మనము ధరించుకోవాలని ఈ స్త్రీ మనకి నేర్పిస్తూ ఉంది. ప్రభువులోను నడుస్తూ ఉన్నావు కదా, యేసయ్య నామాన్ని విశ్వసించావు కదా, యేసయ్య మార్గములను కొనసాగుతూ ఉన్నావు కదా. కొనసాగుతూ ఉన్నటువంటి నీ జీవితము సాధువైనటువంటి మనస్తత్వము మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దూడ పుట్టిన వెంటనే మరి ఆవు కానీ గేదె కానీ పాలు ఇస్తుంది. ఆ పాలు మనుషులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దూడ పుట్టడం వలన పాలు వస్తాయి. పాలు మనుషులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈ దూడ ఎలాగైతే మనుషులకు ఉపయోగకరంగా ఉంటుందో మనం కూడా మన ఇంటికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి మనము ఉపయోగకరంగా ఉండాలి, మాదిరికరంగా మనం ఉండాలి, మేలు చేసేవారంగా మనం ఉండాలి. మన సంఘానికి, మన సమాజానికి, మన కుటుంబానికి, మన భర్తకు మేలు చేసేవారంగా ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంట, తన పెనిమిటికి లాభప్రాప్తిని కలిగిస్తుందంట. పెనిమిటికి మేలు చేసేవారుగా ఉండాలి, మెట్టింటికి మేలు చేసేవారుగా ఉండాలి, కుటుంబానికి మేలు చేసేవారుగా ఉండాలి, సంఘానికి మేలు చేసేవారుగా ఉండాలి, సమాజానికి మేలు చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి దమరి అనగా దూడ అని అర్థం ఇస్తుంది. దూడ సాధు జంతువు కాబట్టి ఆమె మరి సాధువైన మృదువైన స్వభావాన్ని ధరించుకున్న స్త్రీగా మనకి కనబడుతుంది. మనం కూడా ఈరోజు ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునిలో కొనసాగుతున్నటువంటి స్త్రీలమైనటువంటి మనము సాధువైన మృదువైన దీన మనసు అనేటువంటి స్వభావాన్ని మనం ధరించుకుని మన భర్తకు
మన కుటుంబానికి, మన మెట్టింటికి, మన సంఘానికి, మన సమాజానికి మేలుకరంగా మనం ఉండాలి అని ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దమరి అనేటువంటి స్త్రీ ఏథెన్సు పట్టణస్థురాలు, భయంకరమైన విగ్రహారాలతో ఆరాధనతో నింపబడినటువంటి ప్రాంతంలో నివసించేటువంటి స్త్రీ. కానీ ఆమెకు దేవుని సువార్త అందిన తర్వాత ఆమె ఆ సువార్తను విని విశ్వసించి ప్రభువుని హత్తుకుని తన జీవితాన్ని మరి చాలా సాధువైనటువంటి జీవితముగా మార్చుకున్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాక్యం వింటున్నటువంటి మనము కూడా ప్రభు అయిన యేసునందు విశ్వసించే వారంగా ఉండాలి, ప్రభువుని హత్తుకునే వారంగా ఉండాలి, మనము సాధువైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని ఈ స్త్రీ జీవితము ఈరోజు మనకి నేర్పిస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ స్త్రీ వలె మనం కూడా మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించుకోకుండా దేవుని జ్ఞానాన్ని పొందుకుని మన కుటుంబాన్ని కట్టుకుందాం. రెండవదిగా దేవుని మాటలు మనము ఆలకించే వారంగా, వినేవారుగా, వినడానికి వేగిరపడి ఇష్టపడే వారంగా మనం ఉందాం. మూడవదిగా మనం ప్రతి విషయంలో ప్రభువునందు విశ్వసించే వారంగా ఉందాం. నాలుగవదిగా మనము ప్రభువుని అన్ని వేళలా కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా హత్తుకునే వారంగా మనం ఉందాం. ఐదవదిగా సాధువైన స్వభావాన్ని ధరించుకుని అనేకులకు మేలుకరంగా మనం జీవిద్దాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం విన్న మనందరికీ దయచేయాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు దమరి అనేటువంటి ఒక స్త్రీ జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు మాకు నేర్పించారు ప్రభువా. మేము విన్న ఆ వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీరు సహాయం ఇచ్చేయండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నీ వాక్యముతో వాటిని తాకండి ప్రభువా. నీ వాక్యముతో వాటిని బలపరచండి నాయన. సరి చేసుకోవలసిన విషయాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి ప్రతి స్త్రీని మీరు పురుకొల్పండి నాయన. ప్రతి స్త్రీని మీరు పురుకొల్పండి నాయన. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా అయ్యా నాయన, బైబిల్ గ్రంథములో నుంచి అనేక మంది స్త్రీల చరిత్రలను నేర్చుకున్నట్టు ద్వారా ప్రభువా అయ్యా, స్త్రీలమైన మేము మరింతగా ఆత్మీయ జీవితాల్లో ఎదగడానికి, మరింతగా ఆత్మీయంగా మేము బలము పొందడానికి మీ సహాయము మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. స్త్రీలందరినీ బలపరచండి, స్త్రీలందరినీ బలపరచండి. నీకు మహిమ తెచ్చే స్త్రీలుగా ఉండాలి, నీకు ఘనత తెచ్చే స్త్రీలుగా ఉండాలి. జ్ఞానవంతురాలైన స్త్రీల వలె తమ కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటువంటి స్త్రీలుగా ఉండాలి. అయ్యా అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ విధంగా ప్రతి స్త్రీని మీరు బలపరచండి, వారిని, వారి కుటుంబాలను దీవించండి, వారి భర్తలను, వారి బిడ్డలను దీవించండి నాయన. అయ్యా ప్రభువా, ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి స్త్రీలు ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కన్నీరు ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా సరే అవన్నీ తీసివేయండి యేసునామములో. సమాధాన సంతోషాలు ఆ గృహంలోనికి ప్రకటిస్తున్నాను యేసునామములో. సమాధాన సంతోషాలు ఆ గృహానికి, ఆ కుటుంబానికి ప్రకటిస్తున్నాను యేసునామములో. జ్ఞాపకం చేసుకోమని ఇది ఇంతవరకు దమరి అనే స్త్రీ జీవితం నుంచి మాకు నేర్పించిన ప్రతి సంగతిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, ఆ స్త్రీ వలె మా జీవితాలను కూడా మేము సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి కావలసిన కృపనిచ్చి నడిపించి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసేవానికి క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము, కాపుదల నడిపింపు ఈరోజు చేరి కూడి వచ్చిన మీ అందరికీ, ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ సదా దేవుని కృప తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.